అచ్చు ఇండియన్ ఆర్మీని తప్పించే యుద్ధ విన్యాసాలు, శత్రువును తుదిముట్టించే యుద్ధ తంత్రాలు, గురిపెడితే తప్పని ఫైరింగ్, రాకెట్ లాంచర్ల వినియోగంతో శత్రువును మట్టి కరిపించే నేర్పరితనం, అన్నిటికీ మించి తమ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే పరేడ్, డ్రిల్ నైపుణ్యాల ప్రదర్శన. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో జరిగే పరేడ్ కోసం వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఎన్సీసీ క్యాంపులో జరుగుతున్న ఈవెంట్ పై ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పరేడ్లో పాల్గొనేందుకు ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల సంబంధించినటువంటి ఎన్సీసీ గ్రూప్ విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఆ రోజు పరేడ్లో పాల్గొనేందుకు వీళ్ళను మెరికల్ లెక్క తయారు చేస్తున్నటువంటి శిక్షణ ఇస్తున్నారు. ఎట్లాంటి శిక్షణ తీసుకుంటున్నారు, వారి శిక్షణ ఎలా ఉండబోతుంది, శిక్షణ తీసుకునేటువంటి అభ్యర్థులు ఏం చెప్తున్నారు, వాళ్ళకి శిక్షణ ఇచ్చేటువంటి అధ్యాపకులు ఏమంటున్నారు, ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఇండియన్ ఆర్మీని తలపించే యుద్ధ విన్యాసాలు, శత్రువును తుదముట్టించే 2026 జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం ఎన్సీసీ గ్రూప్ విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. 5 రోజుల నుంచి వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్నారు. का सही कार्रवाई करते हुए एडवांस करा है। कुसुमाने संभालिए। ఏపీ, తెలంగాణకు చెందిన వాయుసేన క్యాంపు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు పరేడ్ తో పాటు అన్ని రకాల శిక్షణ ఇస్తున్నారు. బార్డర్లో ఉగ్రవాదులతో ఎలా పోరాడాలో నేర్పుతున్న సన్నివేశాలు ఒళ్ళు గగురు పుడిచేలా ఉన్నాయి. శత్రువులు మన దేశంలోకి ప్రవేశించినప్పుడు వారితో ఎలా పోరాడాలనే వ్యూహాలను ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. వీటితో పాటు ఫైరింగ్ లో కూడా శిక్షణ ఇస్తున్నారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ముందు ప్రదర్శించే పరేడ్ లో పాల్గొనేందుకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. RDC camp is a very important camp of NCC cadets. Every year this camp is conducted at Delhi, January. So the complete month cadets stay there, and out of all the directorates of NCC, selected cadet goes to RDC camp. So we are conducting selection of RDC cadets from Warangal group. So all the battalions which are under the Warangal group, they have come here. Their unit selected cadets have come here. They are undergoing training and further selection. So there will be 4 rounds of selection in battalion level. After the contingent of group is complete, then they go to Secunderabad, where again they undergo 4 stages of selection, and final a contingent of Andhra and Telangana will go to Republic Day. పరేడ్, ఫైరింగ్, డ్రిల్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే ఎన్సీసీ క్యాడెట్లను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే కఠోర శిక్షణతో పాటు క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందేలా వీరిని తీర్చిదిద్దుతున్నారు. 2026 జనవరి రిపబ్లిక్ డే ఉత్సవాల్లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొనడానికి ఈ సెలక్షన్ క్యాంప్లో సెలక్షన్ చేయడం అనేటువంటి జరిగింది. ప్రత్యేకమైనటువంటి డ్రిల్ ఇన్స్ట్రక్టర్స్, తర్వాత ఫ్లాగ్ ఏరియా, కల్చరల్, బెస్ట్ క్యాడెట్స్ సెలక్షన్ అనేటువంటిది క్రైటీరియా శాస్త్రీయంగా, అంటే ఎన్సీసీ ఆఫీసర్స్, ఆల్ బెటాలియన్ ఆఫీసర్స్ ఒక్కొక్క ఈవెంట్ను టేకప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది దాదాపు 8,000 మంది క్యాడెట్స్ తోటి, అంటే ప్రపంచమే ఒక అబ్బురపడేటువంటి ఒక గణతంత్ర దినోత్సవంలో వరంగల్ సత్తాను మరొకసారి ఎర్రకోట మీద వరంగల్ సత్తాను చాటేటువంటి ఒక మెరికలు తిరిగినటువంటి ఒక కఠోరమైనటువంటి ఒక శిక్షణ పద్ధతి ద్వారా కోట్లాది మంది యువతకు ఒక రోల్ మోడల్ ఉండేటువంటి ఒక ఎన్సీసీ క్యాడెట్స్ ఇందులో తయారు చేయడం. ఇలా శిక్షణ పొందడం వల్ల భవిష్యత్తులో తమకు ఎంతో ఉపయోగపడుతుందని శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు చెబుతున్నారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, వాయుసేనలో ఎంపిక అయ్యేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అంటున్నారు. ఎన్సీసీ అనేది ఒక మోటో. దాని మోటో ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిటీ అండ్ డిసిప్లిన్ అంటే అది ఎవరికి రాని ఆపర్చునిటీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వేల మంది, లక్షల మంది రాని ఆపర్చునిటీ ఎన్సీసీ ద్వారా వస్తుంది అన్నట్టు. దానివల్ల డిసిప్లిన్, ఇంకా జాబ్ ఆపర్చునిటీస్, మనకి ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది అన్నట్టు. ఇంకా మన కాలేజెస్, ఇప్పుడు కాలేజెస్ ఏమన్నా మనం ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలన్నా కూడా ఎన్సీసీకి సపరేట్ కోటా అనేది, ప్రిఫరెన్స్ అనేది చాలా వాల్యూ ఉంటుంది. అది ఇప్పటి జనరేషన్కి అది అర్థం అవ్వట్లేదు.
ఒక్కసారి మీరు ఎన్సీసీ జాయిన్ అయినాక మీలో మీ బిహేవియర్లో మీ క్యారెక్టర్లో మీ వే ఆఫ్ టాకింగ్లో చాలా చేంజ్ అవ్వబడుతుంది. 5 రోజులుగా జరుగుతున్న ఈ శిక్షణ శిబిరం ఆగస్టు 5 వరకు కొనసాగనుంది. 800 మంది ఎన్సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. వీరితో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు మామునూరు ఎయిర్పోర్ట్ లో విమాన విన్యాసాలు, గగనతలంలో ఉపయోగించే డ్రోన్ వినియోగంపై శిక్షణ తీసుకుంటున్నారు. ఈసారి ఎట్లాగూ 101% నేను ఖచ్చితంగా ఆర్డీసీకి వెళ్తా. అది నా కాన్ఫిడెన్స్ ఉంది, నేను వెళ్తా అనేసి. ఇప్పుడు వచ్చేసి మేము సిఏటీసీ బేసిక్ క్యాంప్, నార్మల్ బేసిక్ క్యాంప్ నేర్చుకుంటున్నాము. సిఏటీ 6, 7, 8 తర్వాత ఐజీసీ, తర్వాత 4 క్యాంప్స్, తర్వాత ఆర్డీసీకి వెళ్ళేది. ఆర్డీసీలో 1 మంత్ అక్కడ ట్రైనింగ్ తీసుకునేది చాలా ఉంటుంది. అక్కడ మేము ప్రాక్టీస్ చేస్తాము. అక్కడ కూడా కేటగిరీస్ ఉంటాయి, కర్తవ్యపథ్, డ్రిల్, కర్తవ్యపథ్, గార్డ్ ఆఫ్ ఆనర్ అండ్ పిఎం ర్యాలీ, అలా సపరేట్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో పార్టిసిపేట్ చేసి మేము ఖచ్చితంగా కష్టపడి ఢిల్లీకి వెళ్తాం సార్. అక్కడ ఖచ్చితంగా పరేడ్ చేస్తాం. విద్యార్థులకు తగిన వసతి సౌకర్యంతో పాటు నాణ్యమైన ఆహారం అందిస్తున్నారు. విన్యాసాలు, యుద్ధ తంత్రాలతో ఆకట్టుకున్న విద్యార్థులు ఢిల్లీలో జరిగే గణతంత్ర పరేడ్ కు ఎంపికై తెలుగు రాష్ట్రాల సత్తాను చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రకోటపై తెలుగు తేజాలు మెరవాలని ఆశిద్దాం. చూశారు కదా, విద్యార్థుల పరేడ్తో పాటు వాళ్లకు ఫైరింగ్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. శత్రువును ఎలా తుదముట్టించాలి, శత్రువు కనిపిస్తే వాళ్ళ నుంచి ఎలా బయటపడాలనేటువంటి శిక్షణ కూడా విద్యార్థులకు ఇస్తున్నారు. అయితే ఢిల్లీలో జరిగేటువంటి పరేడ్లో పాల్గొనేందుకు ఈ విద్యార్థులను ఈ విధంగా తయారు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.